ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, పంపకాలు కావచ్చు, భూముల పందేరం కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బయట పెడతా ఉన్నాం కాబట్టి, నువ్వు ఇచ్చినటువంటి హామీలని నిగ్గదీసి అడుగుతా ఉన్నాం కాబట్టి, నువ్వు ఇచ్చినటువంటి హామీలని ఇవాళ ప్రజల ముందు పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతని నిర్వహిస్తున్నాం కాబట్టి నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు. 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 2 సంవత్సరాల కాలం తర్వాతనే ఇవాళ ప్రజల మధ్యలో మేము నువ్వు ఇచ్చినటువంటి హామీలను అడుగుతా ఉన్నాం. నీ భయం అంతేంది? సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి కేసీఆర్ గారి పరువుని బజార్కి ఇడుదామనే ప్రయత్నం చేస్తే సాధ్యం కాదు రేవంత్ రెడ్డి. నువ్వు కొద్ది రోజులు కాళేశ్వరం అని చెప్పేసి కాళేశ్వరం మీద ప్రచారం చేసి కేసీఆర్ గారి ప్రతిష్టని భంగం చేయాలని ప్రయత్నం చేస్తావు. అది సాధ్యం కాదు. చివరికి మొన్న తేలిపోయింది. కాళేశ్వరం ఎట్లా పేల్చబడ్డదో, ఎక్కడైతే చెక్ డ్యాములు పేలుతా ఉన్నాయో దాంతో జనానికి అర్థమైంది కాళేశ్వరాన్ని కూడా పేల్చేసిండ్రు. గతంలో ఏఈ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో అది నిజమని తేలిపోయింది. కాబట్టి దాని నుంచి వెళ్ళి డైవర్షన్ టాక్టిక్స్. ఫార్ములా ఈ కార్ కేసులో అది ఎటువంటి కేసు లేకుండానే అది ఒక కేసుగా ప్రచారంలోకి తీసుకొచ్చి దాన్ని కొంతకాలం నడిపి ఒక ధారావాహికలాగా నడిపి దాంట్లో కూడా ఏమీ లేదని అర్థమైపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అనేక విషయాల్ని వెతుకుతున్నటువంటి చీకట్లో రాళ్ళు వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మరొక చిల్లర ప్రయత్నానికి ఒడిగట్టిండు అని చెప్పడానికి సాక్ష్యాలు ఒకటి కాదు అనేకం ఉన్నాయి. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ భద్రత కోసం, దేశంలో జరిగేటువంటి అనేక రకాల సంఘటనలని విషయంలో అప్రమత్తంగా ఉండడం కోసం 9,000 ఫోన్లని ట్యాప్ చేసినామనేటువంటి మాట సాక్షాత్తు పార్లమెంట్లోనే ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అదో పెద్ద నేరంగా ఈ దేశంలో ఆ పేరు వింటేనే ఒక రకమైనటువంటి ఏవగింపు వచ్చే పద్ధతిలో ప్రచారం చేస్తూ ఉన్నావు. కానీ ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో, తెలంగాణ కాకుండా 27 రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ తప్పకుండా జరుగుతుంది. ఒక ఫోన్ ట్యాపింగే కాదు, ఈ దేశ భద్రత కోసం, రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం తప్పకుండా అనేక రకాలుగా వేగుల ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా, అనేక పద్ధతుల్లో పోలీసు ఉద్యోగులు చేసేటువంటి పని తెప్పించుకునేటువంటి సమాచారము, అది ఫోన్ కావచ్చు, అది వ్యక్తులు కావచ్చు, అది మిగతా పద్ధతులు కావచ్చు, దాన్ని కేవలం ఒక ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి మాటను మాత్రమే ప్రచారంలో పెట్టి తద్వారా నువ్వు ఇవాళ అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ ప్రయత్నం అంతా ఏందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏ రిపోర్టు చూసినా, ఎన్ని రకాల సర్వేలు చూసినా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది మున్సిపల్ ఎన్నికల్లో నీకు చెంపపెట్టు లాంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయం. ఏ రిపోర్టు చూసినా ఇవాళ గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగానైతే 4,100 సర్పంచులు గెలిచినామో అదే పద్ధతిలో ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఫలితాలు వస్తాయని భయం నీలో కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటు నువ్వు దావోస్కు వెళ్ళి ₹1 కూడా తీసుకురాకుండా నువ్వు ప్రజల ముందల ఒక పల్సన్ అయిపోయినటువంటి భయం మరొకటి పట్టుకుంది నీకు. ఇవాళ అనేక సందర్భాల్లో తెలంగాణలో తిరుగుతున్నప్పుడు వచ్చిరాని భాష మాట్లాడితే అపహాస్యమైనటువంటి నువ్వు చివరికి హార్వర్డ్ పోయి ఇంగ్లీష్ నేర్చుకొని వస్తే అదంతా కూడా పరిహాసమైంది అనేటువంటి విషయం అర్థమైన తర్వాత దాన్ని సరిచేసుకునే ఒక ప్రయత్నం, ఆ భయం కూడా నిన్ను పట్టుకున్నది. నీ మంత్రులు కావచ్చు, నీ మంత్రుల మధ్యలో ఏర్పడ్డటువంటి వాటాల పంపిణీ కావచ్చు, కాంట్రాక్టుల పంపిణీ ఇవాళ ప్రచారంలో ఉన్నది. ఆ ప్రచారంతో నీ పరువు పోతుంది, నీ ప్రభుత్వం పరువు పోతుంది. నువ్వు పక్కకు పోగానే 4 మంత్రులు ఒక దగ్గర కూర్చుకొని నీ మీద కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రకు నువ్వు బలైపోతావనే ఓ భయం నీలో పట్టుకొని ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి మమ్మల్ని, మా పార్టీని, మా పార్టీ అధినేతని ఇవాళ నువ్వు పల్చన చేయాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. ఇవాళ కేసీఆర్ గారి గౌరవం, కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ప్రజల మనసులో ఉన్నాయి, ప్రజల గుండెల్లో ఉన్నాయి.
ఇవాళ నేను చెప్పినటువంటి 2,20,00,000 ఎకరాల మాగానిగా మారినటువంటి తెలంగాణ ఇవాళ అద్భుతంగా తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఉంది వ్యవసాయంలో మా పరిపాలనలో. అదే ఎకనామిక్ సర్వేలో 24-25 ఎకనామిక్ ఇయర్లో ఎంత వ్యవసాయం ముందుకు పోయిందో, ఏ రకంగా దిగుబడి వచ్చిందో చాలా స్పష్టంగా వాళ్ళు కూడా చెప్పినారు. అందుకే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం, నువ్వు చేసేటువంటి ఎకిలి చేష్టలతో నువ్వు కేసీఆర్ గారిని అవమానించాలని ప్రయత్నం చేసిన తెలంగాణ కేసీఆర్ గారిని గుండెలు పెట్టుకుంటుంది, గౌరవిస్తూనే ఉంటుంది. ఈ జాతికి గొప్ప నాయకుడని కేసీఆర్ గారిని వేలనోళ్ళ పొగుడుతూనే ఉంటారు. కాబట్టి నువ్వు చేసేటువంటి ప్రయత్నాలకు కేసీఆర్ గారు అధైర్యపడరు, అవమానంగా భావించరు. తెలంగాణ సమాజం కేసీఆర్ గారిని గౌరవంగా చూసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నీ ప్రయత్నం అంతా, నీ పనంతా నువ్వు ఇచ్చినటువంటి హామీల పట్ల ఉండాలి.